పెన్షన్ కూడా రాలేదు, ₹1 రాలేదు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేరా? ఎంతోమంది ఉన్నారు, మనకు తెలుసు. కానీ మా ఆఫీసులో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ కూడా కిరణ్ గారు కూడా పదవి విరమణ చేసే వాళ్ళకు చాలా సర్వీస్ చేస్తున్నాడు. ఆయన కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అధికారి చేయమన్నా కానీ కింద గుమస్తా చేయకపోయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి బేస్ కింద నుంచి పైకి వస్తుంది. ఇట్లా సతాయించి చేయని వాళ్ళు చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు. అధికారులు చేయాలని ఉంటుంది. రాసేవాళ్ళు చేసేవాళ్ళు ముందుకు రాకపోయినప్పుడు సమస్యలు కూడా వస్తాయి. అలాంటివి కాకుండా మా కిరణ్ కూడా ఎప్పటికప్పుడు పాపం శ్యామల్ గారి గురించి మనం చేద్దాం సార్ అని ఫైల్ తీసుకురావడము, ఈ ఆయన కార్యక్రమాలు శ్యామల్ గారి మంచితనమే అనుకోవాలా. ఎక్కడ పెండింగ్ లేవు. ఏ ఫైల్ అయినా గబగబా పుటప్ చేయడం, సంతకాలు అయిపోవడం, శాంక్షన్ అయ్యి రావడం. ఫస్ట్ పెన్షన్ పేపర్లు పంపించాను, ఒంగోలు పోయినాయి, అవి శాంక్షన్ అయ్యి వచ్చేసింది. తర్వాత ఆయన సంపాదించుకున్న మిగిల్చుకున్న డబ్బులు జీపీఎఫ్ అంటారు, ప్రావిడెంట్ ఫండ్, అది ఏజీకి పంపించాము, రిటర్న్ లేదు, ఏం లేదు, హ్యాపీగా అది కూడా శాంక్షన్ వచ్చేసింది. ఆయనకి రావాల్సిన ఎవరైనా ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవుతుంటే ఒక జీపీఎఫ్, ఒక పెన్షను, గ్రాడ్యుటీ, ఎన్కాష్మెంట్లు, ఇవే మెయిన్ ఉండేది. మేజర్ అమౌంట్లు ఇవన్నీ ఆయనకు వచ్చేసాయి. ఈరోజు 31వ తేదీకి అన్నీ మా గారు మొత్తం ఆయన శాంక్షన్ చేశారు. ఆయన చేతుల్లో ఇప్పుడు కవర్లు ఇవ్వబోతున్నాం. ఆయన డబ్బులు ఈ నెల జీతం 1వ తేదీ రెగ్యులర్ జీతం తీసుకుంటారు, ఫుల్ జీతము. సెప్టెంబర్ నెల పెన్షన్ జీతం తీసుకుంటారు ట్రెజరీకి వెళ్ళి. అంతే, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుడు ఆయనకు ఇవన్నీ కార్యక్రమాలు ఇన్ టైంలో చేయడం అనేది ఆయనకు సహాయం చేసినట్టే. మాదేం లేదు, మేము ఏదో చేస్తుంటాము. భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి అన్నీ సాఫీగా జరిగిపోయినాయి. ఈ కార్యక్రమం మీరు కూడా హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ శాంక్షన్ అయిన ఆర్డర్స్ ముందుగా ఎన్కాష్మెంట్లు మా మేనేజర్ గారు శ్యామల్ గారికి వారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.